హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తొందరలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ పైన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫోకస్ పెట్టేసింది. ఖచ్చితంగా ఎక్కువ స్థానంలో గెలుచుకోవాలన్న ఒక ప్రయత్నం అయితే చేస్తుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిలో భాగంగా బీజేపీతో కూడా పొత్తు ఏర్పాటు చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉంది అన్న విషయాన్ని డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ మరి తొందరలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన వ్యూహాలతో రాబోతుంది? అటు బీజేపీతో పొత్తు అని అంటున్నారు. మరి పొత్తు పెట్టుకోబోతుందా? ఏంటి సార్ మీ ఒపీనియన్? బీఆర్ఎస్ తోటి పొత్తు అనేది వాళ్ళ ఊహాగానము. బీఆర్ఎస్తో పొత్తు అనేది కేవలం ఊహాగానం తప్పితే బీఆర్ఎస్ ఇండివిజువల్గా ఫైట్ చేస్తుంది. బీఆర్ఎస్ తెలంగాణ గొంతు ఇప్పుడు ఎన్నికలు అవగానే తెలిసిపోయింది కదా. ఎన్నాళ్ళు 10 ఏళ్ళుగా తెలంగాణ కేంద్రం ఆధిపత్యాన్ని ఎదిరించి నిలబడింది. మీసం మెలేస్తూ తెలంగాణ వాయిస్, తెలంగాణ గళం గట్టిగా వినిపించింది భారతదేశం మొత్తం మీద. ఇవాళ ఎన్నికలు అవగానే తెలిసిపోయింది కదా. మంత్రులకి శాఖలు కేటాయించడానికి కూడా ఢిల్లీకి పరిగెత్తాల్సి వచ్చింది. సో మళ్ళీ ఢిల్లీకి దాసోహం, ఢిల్లీకి కాల్ముక్త ద్వారా తీసుకెళ్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని కాకుండా మళ్ళీ ఆత్మాభిమానం, తెలంగాణ ఆత్మాభిమానం కోసం ఆ రెండు ఫెడరల్ సిస్టమ్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్న రెండు జాతీయ పార్టీలని ఎదుర్కొని మేము నిలబడుతుందని ఏ జాతీయ పార్టీతోటి కలిపే పని లేదు. ఎందుకంటే ఆ జాతీయ పార్టీలు రెండు కూడా ఫెడరల్ సిస్టాన్ని నాశనం చేస్తుంది. రీజనలిజం చంపేయాలి, రీజనల్ లీడర్స్ పెరగకూడదు, రీజనలిజం ఉండకూడదు, అంతా కేంద్రము ఆధిపత్యం, కేంద్రం ఏం చెబితే కేంద్రానికి ఎస్ బాస్ అనే వాళ్ళే ఉండాలి. ఆ స్టైల్లో ఉన్నాయి రెండు పార్టీలు. కనుక దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఫెడరల్ స్ఫూర్తిని మేము ఇండివిజువల్కి వెళ్తాం. ప్రజలు కూడా చిన్న తప్పు 1.479 ఓటింగ్లో పర్సెంటేజ్ తేడాలో ఎక్కడో చిన్న మెలికలో కొట్టారు. అది ఓన్లీ కేటీఆర్ గారు అన్నట్టు ఇది ఓన్లీ స్పీడ్ బ్రేకర్ అంతే. ఆ బ్రేక్ పడి తప్పితే బ్రేక్ దాటుకుని వెళ్ళిపోతాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒంటరిగా పోతుంది. ఒంటరిగా ఘనమైన సీట్లు పోయినసారి కన్నా ఎక్కువ సీట్లే కేటాయిస్తుంది. సార్ ఈసారి లోక్సభ మరి ఎలక్షన్స్లో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వబోతున్నారు. ఏదైతే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో చేసిన పొరపాటుని చేయకూడదు, రిపీట్ చేయకూడదు అన్న ఒక ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి నిజంగా కొత్త వాళ్ళకే పార్లమెంట్లో మరి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా సార్? కొత్త వాళ్ళు పాత వాళ్ళు కాదమ్మా. ప్రజల్లో ఒక గుర్తింపు, ప్రజల్లో ఒక సదభిప్రాయం ఉన్న క్యాండిడేట్స్. అది కొత్త వాళ్ళు అవ్వచ్చు, పాత వాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా సరే ప్రజల్లో కొత్త పాత ఏదో వాళ్ళని తీసి వీళ్ళని పెట్టేది కాదు. మొత్తం అధ్యయనం చేస్తున్నాం. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి సీట్లు ఇస్తారు. గెలుపు గుర్రం పాతదైనా ఓకే, కొత్తదైనా ఓకే. అంతే తప్పితే దీంట్లో కొత్త అని కాదు, గెలుపు గుర్రాలకి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఫైట్లో ఖచ్చితంగా మేము వాళ్ళు రెండు జాతీయ పార్టీలతో ఎదుర్కోవాలి. గట్టి పోటీ, గట్టి క్యాండిడేట్ కావాలి. ఆ పద్ధతిలో గెలుపు గుర్రాలకి ఎదుగుతాం, వాళ్ళకి ఇస్తాం. సో ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా సార్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందా, మరి బీఆర్ఎస్కే వస్తుందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి గెలిచే ఛాన్స్ ఉందా? బీజేపీ మోడీ గారి హవా మీద ఏదో పోయినసారి వచ్చినట్టు వస్తే ఈసారి ఆ క్యాండిడేట్స్ కూడా ఎంతవరకు గెలుస్తారో చెప్పలేదు. బీజేపీ ఎందుకంటే ప్రజల్లో పతనం అయిపోయింది. ప్రజల దృష్టిలో బీజేపీ పనికిరాని పార్టీ అయిపోయింది. ఇక లోకల్ లీడర్షిప్, స్టేట్ లీడర్షిప్ అద్వారమైన లీడర్షిప్, అది ఎందుకు పనికిరాని లీడర్షిప్కి అయిపోయింది. ఉన్న సీనియర్స్ అందరూ వెళ్ళిపోయారు, గవర్నర్స్ గాను ఇంకోటి గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ప్రజల నుంచి వచ్చే లీడర్స్ కాదు, నామినేటెడ్ లీడర్స్ వీళ్ళు. సో వీళ్ళకి అసలు ఒక అవగాహన ఒకటి లేదు. వీళ్ళ లెక్కలో లేదు. ప్రజల్లో కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లోనే తీశారు. గెలిచిన వాళ్ళు కూడా ఎవరు బీజేపీలో స్టాండర్డ్గా ఉన్నవాళ్ళు కాదు. ఎక్కడి నుంచో వచ్చి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచారు. వాళ్ళ స్వశక్తితో గెలిచారు, కానీ బీజేపీ వాళ్ళు కాదు. బీజేపీకి వ్యక్తుల వల్ల, బీజేపీ వల్ల వాళ్ళకి కాదు, వాళ్ళ వల్ల బీజేపీకి ఏదో సీట్లు వచ్చేది చెప్తే బీజేపీ లెక్కలో లేదు. ఫైట్ విత్ కాంగ్రెస్ ఫైట్ వచ్చినప్పుడు నేషనల్ వైడ్ చూస్తున్నాం కదా. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎంత పతనం అయిపోతుంది. కాంగ్రెస్ పతనం చేస్తే తెలుగుదేశం లేదు. ఈ తెలుగుదేశం జనసేన కాంబినేషను ఇక్కడేమో మిత్రులు, అక్కడేమో శత్రులు, అదొక ఉల్ఫా కాంబినేషన్, చిల్లర కాంబినేషన్ అయిపోయింది. సో ఖచ్చితంగా బీజేపీ ఏమీ లేదు.
కాంగ్రెస్ మొన్న గెలిచింది కూడా ఏదో ఒక చిన్న మలుపులో. అది ఈసారి అప్రమత్తంగా ఉంటాం. ఇవాళ సిటీలో కాంగ్రెస్ ఎందుకు రాలా, మొత్తం డెవలప్మెంట్ కళ్ళకి కనపడుతుంది. రూరల్లో ఆ డెవలప్మెంట్ మేము ముందుకు తీసుకెళ్లడంలో కొంచెం అలసత్వం ఉంది. అది ఈసారి పకడ్బందీగా వెళ్తాం. ఖచ్చితంగా బీజేపీని కాంగ్రెస్ని మూల కూర్చోబెట్టి అత్యధిక సీట్లు బీఆర్ఎస్. సార్, మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో 48 స్థానాల్లో పోటీ చేయబోతుందన్న వార్త వైరల్ అవుతుంది సార్. మరి మీ ఒపీనియన్ ఏంటి? మళ్ళీ ఒకసారి ప్రశ్న చెప్పండి. అంటే సార్, మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. దాదాపు 48 స్థానాల వరకు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో అక్కడ కూడా పోటీ చేయబోతుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి ఏంటి మీ ఒపీనియన్? అవును, మేము ఖచ్చితంగా ముందే అసెంబ్లీ ఎన్నికలు ముందే చెప్పాం కదా, మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ నుంచి మహారాష్ట్రకి వెళ్తున్నామని. ఖచ్చితంగా మొత్తం సౌత్ ఇండియా రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ పాగా వేయాలని మా స్ట్రాటజీ అది. ఆ స్ట్రాటజీ ప్రకారం వెళ్తా, అది ఇవాళ అవ్వచ్చు రేపు అవ్వచ్చు. స్ట్రాటజీ ఎందుకంటే సౌత్ ఇండియా యొక్క మర్యాద ఆత్మగౌరవాన్ని కాపాడవలసిన పరిస్థితి వచ్చేసింది ఇవాళ. సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని తేడా వచ్చేస్తుంది. నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియాని హెకిల్ చేయటాలు రకరకాలు జరుగుతున్నాయి. సో సౌత్ ఇండియాని ఆత్మాభిమానం, సౌత్ ఇండియా ప్రెస్టేజ్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో అంబేద్కర్ గారు చెప్పారు, ఈ పార్లమెంట్ సెషను ఒకసారి సౌత్లో పెడితే ఒకసారి నార్త్లో పెట్టాలి. సుప్రీంకోర్టు ఒక విభాగం, మెయిన్ విభాగం ఇక్కడ కూడా పెట్టాలి. ఎందుకు ఈ మూల ఏదైనా జరిగితే అక్కడ దాకా ఎందుకు మేము పరిగెత్తాలి? సో రెండు పెడితే డిస్పారిటీ రాదు అని, ఫ్యూచర్లో లేకుండా ఉంటుందని ఎప్పుడో చెప్పాడు ఆయన. కానీ అది ఎవరు పట్టించుకోలేదు. మా తమిళనాడు అన్నాదురై గారు చనిపోయే దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై గారు పట్టుకుని అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడారు. అప్పుడు ఈయన నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఆయన దానికి సమర్థించలేదు, వ్యతిరేకించారు. అప్పుడు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు కనుక ఇక్కడ సౌత్లో కూడా జరగల. అందువల్ల అది ఇవాళ ఎందుకు సౌత్ ఇండియాలో ఎందుకు పార్లమెంట్ 7,500 కోట్లు పెద్ద విషయం, 750 కోట్లు పెద్ద విషయమా దేశానికి? ఓ పార్లమెంట్ కడితే ఒక సెక్షన్ ఇక్కడ, ఒక సెక్షన్ అక్కడ ఉంటుంది. ఎందుకు మనం ఇక్కడ సౌత్ నుంచి ఇక్కడ పరిగెత్తాలి? వాళ్ళు నెంబర్ 1 నెంబర్ 2 లాగా సెకండరీ ట్రీట్మెంట్ పోరాడతాం కనుక మేము అన్నింటిలో సౌత్లో బాగా వేస్తాం. సార్, ఇక దాదాపు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 20 రోజులు అయితే పూర్తవుతుంది. మరి ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన? మీ ఒపీనియన్? ఏముంది, కహానీలు, కమిషన్లు, వీటితో కాలయాపన చేస్తున్నారు. 100 రోజులు అన్నారు, 100 రోజులు ఇప్పటికి అయిపోయినాయి. 20 రోజులు వాళ్ళు 9వ తారీఖు అన్నారు రీఇంబర్స్మెంట్ రాదని. డబ్బులు లేవు అని ఒక క్రియేట్ చేస్తారు. డబ్బులు లేవేంటి? అప్పుల గురించి మాట్లాడితే సరిపోద్దా? సంపద ఎంత సృష్టించారు ఈ 9.5 ఏళ్ళలో? సంపద ఎంత పెరిగింది తెలంగాణకి? పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. ఇవన్నీ పిచ్చి కూతలు, వీడి కూతలన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు. వీళ్ళు ఏమీ చేయలేరు, ఊరి గాలి మాటలు చెప్పేసి అది వచ్చేసారు. ఈ గాలి మాటలతోటి ముందుకెళ్ళాలని చూస్తున్నారు. ప్రజలు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ చరిత్రతో మనం చూడబోతాం. వివిధ విన్యాసాలు, గ్రూపులు, కొట్లాట్లు అన్నీ వస్తాయి. పార్లమెంట్ ఎన్నికల వరకు కొంచెం కంట్రోల్ అవుతారు. సరే, 20 రోజులను దాదాపు 1000 కోట్లకు పైగా అప్పులు చేశారు అని అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏంటి సార్? అప్పు చేశారమ్మా. అప్పు ఎంత సంపద సృష్టించారు పర్ క్యాపిటల్ అయిన దీంట్లో. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? అంటే పాలనా వ్యవస్థ ఎలా పాలిస్తారు, రాజ్యం పాలించేటప్పుడు ఎలా ఉంటుంది ఏమి తెలియక వాగోళ్ళు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రము, ఏ దేశము ఈ ప్రపంచంలో లేదు. అప్పులు చేస్తుంది, దాన్ని డెవలప్మెంట్కి ఉపయోగిస్తుంది. ఆ డెవలప్మెంట్ చేసినప్పుడు అత్యవసరం, ప్రజల అవసరాలకి డబ్బు లేకపోయినా అప్పు చేయడం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ దేశానికి కానీ. ఆ అప్పుల్లో నుంచి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, ఎంత పెట్టారు? ₹1,00,000 అప్పు తీసుకుంటే 80,000 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టారా, లేకపోతే 80,000 వేరే ఖర్చు పెట్టారా? అవి చూడాలి. వాళ్ళు చెప్పమనండి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది. పెట్టబట్టే కదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత పెరిగింది, పెట్టబట్టే కదా ఆస్తులు ఇంత పెరిగినాయి. ఊరే గాలి సోది మాటలు వాళ్ళు మాట్లాడే ప్రజలు ఎన్నికలప్పుడు ఆడవిళ్ళు ప్రజలు నమ్మేశారు. నమ్మారు. ఇప్పుడు కళ్ళు చూస్తున్నారు. సరే, ఇక ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే అక్కడ
ఆల్రెడీ జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులో ఉన్నాయి, బీజేపీ కలుస్తుందని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు మళ్ళీ జేడీ గారు ఒక పార్టీ పెట్టడం జరిగింది. మరి ఇవంతా కూడా చూస్తే ఏ విధంగా ఏమీ లేదమ్మా, బీజేపీ ఏమీ లేదు, సున్నా. బీజేపీ ప్రెసిడెంటే లేరు అక్కడ. బీజేపీ ప్రెసిడెంట్ కాదు, ఉన్న ప్రెసిడెంట్ ఆవిడ చంద్రబాబు సెక్రటరీ. బీజేపీ ఏమీ లేదు, సున్నా, గుడ్డు సున్నా. జనసేన ఇక్కడ తెలంగాణలో తేల్చేశారు, పవన్ ఏమీ లేదు, లేస్తే మనిషిని కాదు, లేస్తే అసలు మనిషే కాదు, కేఏ పాలకి పెద్ద అన్నయ్య అని తేల్చేశారు. సో ఈ కాంబినేషన్ ఒదిగేది లేదు, జరిగేది లేదు, ఏమి లేదు. వీళ్ళు అపోజిషన్ మన రాష్ట్రంలో ఉన్నంత దౌర్భాగ్యపు అపోజిషన్ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కనుక వీళ్ళు పిచ్చికోతలు పిచ్చి వాగుళ్ళు తప్పితే ఏమి జరగబోయేది లేదు. ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళందరూ కలిసి జగన్ చేతిలోనే పెట్టబోతున్నారు. అది సార్ ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు పెట్టిన కొత్త పార్టీ అంటే అదేమైనా ప్రభావం చూపించే అవకాశం? అది నోటాతోటి పోటీ పడుతుందమ్మా, నోటా ఓట్లతోటి పోటీ పడదు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు వైసీపీని పొగిడే, ఒకప్పుడు తెలుగుదేశాన్ని పొగిడే, ఒకప్పుడు కాంగ్రెస్ పొడి, ఆయన ఒక స్థిరత్వం లేని వ్యక్తిగా ప్రూవ్ అయిపోయాడు. ఎక్కడ ఇప్పుడు ఎంపీ సీట్ ఇవ్వలేదు కనుక ఈయన వస్తున్నాడు. ఆయన పోటీ పడేది ఎవరితోటి కాదు, ఆయన పోటీ పడేది నోటా ఓట్లతోటి.